ఈ యొక్క రాసులు ఆస్తిపాస్తులు కానీ, అచ్చు వేయబడిన మేలుజాతి గుర్రాలు కానీ, పశువులు కానీ, ఈ యొక్క పంట పొలాలు ఆస్తిపాస్తులు కానీ, ఇటువంటి వ్యామోహాలపై ప్రేమ, ఇటువంటి వాటిపైన ప్రేమ, వ్యామోహం, ఆశ జనులకు మనోజ్ఞంగా, ఆనందంగా, హాయిగా చేయబడింది. ఇది ప్రాపంచిక జీవన సామాగ్రి. ఇవన్నీ కూడా ప్రపంచంలో జీవన సామాగ్రి. మరలిపోవలసింది అత్యుత్తమ నివాసం అయితే అల్లా వద్దనే ఉంది. ఎప్పటికీ ఉండే జీవితం, ఎప్పటికీ ఉండే ప్రపంచం అల్లా వద్దనే ఉంది. ఓ ప్రవక్త, వారికి చెప్పు, వీటికంటే మేలైంది ఏంటో మీకు తెలుసా? దైవభక్తి. దైవభక్తి కల వారికి వారి ప్రభు వద్ద స్వర్గవనాలు ఉన్నాయి. వారి కింద కాలువలు ప్రవహిస్తుంటాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. మరి పవిత్రులైన భార్యలు వారి కోసం ఉంటారు. వీటన్నిటితో పాటు అల్లా యొక్క ప్రసన్నత వారికి ప్రాప్తిస్తుంది. అల్లా దాసులను కనిపెట్టుకుని ఉన్నాడు. 16-17 వాక్యాలు. వారు ఇలా అంటారు. ఇక్కడ కూడా ఒక ప్రార్థన చెప్పడం జరుగుతుంది. అల్లా ఆ యొక్క స్వర్గానికి వెళ్ళే దాసులు ఇలా అంటారు, మా ప్రభు, మేము విశ్వసించాము కనుక మా యొక్క పాపాలను క్షమించు, ఇంకా మమ్మల్ని అగ్నిశిక్ష నుంచి కాపాడు. ఆమీన్. ఇంకా వారు ఓర్పు వహిస్తారు, ఎప్పుడు మాట్లాడినా సత్యమే పలుకుతారు, విధేయత చూపుతారు, దైవ మార్గంలో ఖర్చు చేస్తారు, పిసినారతనం చూపరు, దైవ మార్గంలో ఖర్చు చేస్తారు. మరియు రాత్రి చివరి భాగంలో కూడా క్షమాభిక్ష కోసం అల్లాని వేడుకుంటారు. రాత్రి చివరి భాగంలో కూడా అల్లాని వేడుకుంటారు. అల్లా తప్ప మరో ఆరాధ్య దైవం లేడని స్వయంగా అల్లా, ఆయన దూతలు, జ్ఞాన సంపన్నులు సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఆయన సమత్వం మరియు సమతూకంతో ఈ యొక్క విశ్వాన్ని నిలిపి ఉంచాడు. సర్వాధిక్యుడు, వివేచనాశీలి అయిన అల్లా తప్ప మరొకరెవరు ఆరాధనకు అర్హులు కారు అని ఖురాన్లో 3వ అధ్యాయం 18వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. ఇక 19-20 వాక్యాలు. ఎటువంటి సందేహం లేకుండా ఇస్లాం మాత్రమే అల్లా వద్ద సత్యమైనటువంటి ధర్మం. అల్లా వద్ద గ్రంథం గల ప్రజలు తమ వద్దకు జ్ఞానం వచ్చేసిన తర్వాతనే తమలోని పరస్పర అసూయ ద్వేషాల కారణంగా విభేదించుకున్నారు. అల్లా వచనాల పట్ల ఎవరు తిరస్కార వైఖరిని అవలంబించినా సరే అల్లా చాలా తొందరగా వారి లెక్క తేలుస్తాడు. ఒకవేళ అప్పటికి వారు నీతో గొడవ పడితే నేను నా అనుచరులు దైవ విధేయతకు తలొగ్గి ఉన్నాము అని ఓ ప్రవక్త వారికి చెప్పాయి. మరి మీరు కూడా దైవాజ్ఞకు తలవొగ్గుతున్నారా అని